ఇప్పుడు ఉన్న నా మిత్రులు కూడా చాలామంది స్వయం సేవకులు మరియు సంఘులో ఉన్నవారు. సో వారి గురించి నా ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. మొన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ స్వాతంత్ర దిన సందర్భంగా ఇండిపెండెన్స్ స్పీచ్లో ఎట్ 81st minute he mentioned about ది గ్రేట్నెస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆయన స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఈ టాక్డ్ అబౌట్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన విషయాలు ఏంటని ఆయన చెబుతూ, ఫస్ట్ ఈజ్ సేవ, దట్ ఈజ్ సర్వీస్. సెకండ్ వన్ ఈజ్ సమర్పణ్, దట్ ఈజ్ డెడికేషన్. థర్డ్ వన్ he said is about సంఘటన్, that is organization. And finally he said apratim anushasan, that is unflinching discipline. So these are the four qualities or the attributes of RSS. And in the history of India, the role played by RSS would be written in golden letters. That is what the Prime Minister has said about this. And all these attributes, he said, finally have resulted in Rashtra Nirman, that is nation building. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళగలిగితే ఆర్ఎస్ఎస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మీరు చూస్తే అనేక దేశాలలో గొడవలు జరుగుతున్నాయి. మనుషుల దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు. మనిషి మెటీరియలిస్టిక్గా మారుతున్నాడు. పీపుల్ ఆర్ బికమింగ్ మెటీరియలిస్టిక్ అండ్ పీపుల్ ఆర్ మూవింగ్ అప్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. మ్యాన్ ఈజ్ బికమింగ్ మోర్ సెల్ఫిష్ ఆఫ్ ది లేట్. అండ్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ డిస్టర్బెన్సెస్ ఇన్ మెనీ కంట్రీస్. సో వీటన్నిటినీ గనుక మనం ఆపగలగాలి అంటే, నా ఉద్దేశంలో వచ్చే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ శాఖలు అన్ని దేశాల్లో ఉండాలన్నది నేను ఇక్కడ ప్రతిపాదిస్తున్న ఒక విషయం. వీ షుడ్ గో బియాండ్ ది బౌండరీస్. మన దేశాల నుంచి ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నారు, కానీ ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థగా. ఎందుకంటే ఎన్సిసి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, ఆ తర్వాత అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ కనుక మనం ఇవ్వగలిగితే అన్ని చోట్ల ఈ విధమైన విషయాలు, ఈ విధమైన వ్యక్తిగత దూరాలన్నీ కూడా దగ్గర అవుతాయని నేను అనుకుంటాను. అందువల్ల ఈ ఇంటలెక్చువల్ ట్రైనింగ్ అన్నది చాలా అవసరం. ఎందుకంటే ఒక మనిషికి శారీరంగా ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, అతని చేతికి ఒక గన్ ఇచ్చినా కూడా దేశభక్తి రాదు ఆ వ్యక్తిలో. కావాల్సింది వ్యక్తి నిర్మాణం. వ్యక్తి నిర్మాణం అన్నది చాలా అవసరం. అందువల్ల వ్యక్తి నిర్మాణంతో గనుక ఇది మనం చేయగలిగితే ఆ వ్యక్తి సెల్ఫ్ డిఫెన్స్తో పాటు నేషనల్ డిఫెన్స్ కూడా చేయగలడు అన్నది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఈ విధమైన స్వయం సేవకులకు ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా ఇవ్వాలని నేను ఎప్పుడు కూడా ఉంటాను. తర్వాత నేను యవత్మాల్ అనే ప్రాంతంలో పనిచేసేవాడిని. ఇన్ మహారాష్ట్ర ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ ఎ ప్లేస్ కాల్డ్ యవత్మాల్, క్లోజ్ టు ది ఆదిలాబాద్. So I met so many ABVP full-time workers there. So for the first time I met two individuals who are highly educated and they are full-time ABVP workers. And I was so surprised about their unflinching and unquestionable integrity. So that is one factor which has attracted me, and I started interacting with them and I could get so much of knowledge about the organization and also the Akhil Bharatiya Vidyarthi Parishad also. So these are my experiences when I go. So we need to go for this man-making exercise. That is very, very important. So with these all inputs, I started reforming my own service also, my own police force also. So I used to interact with them and I used to inform them. And I used to tell them what is the importance of your own Vyakti Nirmana. Man-making exercise is very, very important.